హిందువు చేసినటువంటి పెద్ద పొరపాటు ఏంటంటే, మనకు స్వాతంత్రం రాకముందు వరకు 1947 ముందు వరకు హిందువు పోరాడాడు స్వాతంత్ర్యం కోసం. స్వాతంత్ర్యం వచ్చింది అనుకోని నిద్రపోయాడు. అది చేసినటువంటి తప్పు. నాకు స్వాతంత్రం వచ్చిందే అనుకొని పోరాటాన్ని మానేశాడు. దాన్ని అవకాశంగా తీసుకొని ఎవరైతే రాజ్యాన్ని ఏలడానికి వచ్చినటువంటి విదేశీ మానసిక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి మళ్ళా మనల్ని బానిసత్వం వైపు నడిపించినాయి. ఇప్పుడు మనం మానసికంగా బానిసలం. నీకు స్వాతంత్రం ఎక్కడుందమ్మా? ఎక్కడుంది చెప్పు నాకు స్వాతంత్రం. అంటే అంతో ఇంతో మనకు నచ్చినట్లుగా మనం బ్రతుకుతున్నామని మనం ఫీల్ అవుతున్నాం. ఎక్కడ నచ్చినట్టుగా బతుకుతున్నావు? నీ దేవుడిని దర్శించుకోవడానికి పోతే ఛార్జ్, చెప్పులు పెడితే ఛార్జ్, అండ్ నువ్వు ఏదైనా ఒక ప్రపోజల్ని తీసుకొని వస్తే జరుగుతుందా? నీ మీద ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి హిందువు మీద. నిన్న కాక మొన్న ఫ్యాంట్లు ఇప్పి ఎవడు వీడు అనేది గుర్తించి మరీ చంపలేదు. అట్లాంటి దారుణమైనటువంటి హత్యలు భారతదేశంలో ఎన్ని జరిగినాయి? స్వాతంత్రానికి ముందు, స్వాతంత్రం తరువాత ఎన్ని జరిగినాయి? భారతదేశ విభజన అనేది ఒక కుట్ర. భారతదేశాన్ని మళ్ళా ఇస్లాం రాజ్యంగా చేయడానికి చేసినటువంటి ప్రయత్నంలో అది ఒక భాగం. భారతదేశ విభజన మతం ప్రమేయంగా జరిగినప్పుడు ఒక మతం వాళ్ళు విభజించబడినటువంటి ప్రదేశాలు ఇస్లాం రాజ్యం అయినప్పుడు మిగతాది ఎందుకు హిందూ రాజ్యం కాలేదు? ఇక్కడ ఉన్నటువంటి ముస్లింలు మాట్లాడతారు, మేము కూడా స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నాము అది ఇది అని. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్నారు కరెక్టే, కానీ దానికి కావలసిన ఇప్పుడు దానికి ప్రతిఫలంగా నువ్వు దేశాన్ని విభజించుకున్నావుగా. ఎందుకు బాగా నువ్వు? చాలా మంది మీరు అన్నదానికి ఏం చెప్తారంటే, అప్పుడు ఆ పోరాటంలో హిందూ ముస్లిం అందరూ ఏకమయ్యారు కాబట్టి మనకు స్వాతంత్రం. అవును, ఓకే, నమ్ముదాం, దాన్ని నమ్ముదాం. హిందూ ముస్లిం ఏకమయ్యారు కాబట్టి వచ్చింది. ఏకమయ్యారు కాబట్టి వచ్చినప్పుడు ఆ స్వాతంత్రాన్ని కాపాడుకోవాలన్నా దేశ విభజన మా ముస్లింలు మేము పోరాడాం కాబట్టి మాకు విభజించి ఇవ్వండి అని అడగాలనా? విభజించి తీసుకున్నారుగా, దానికి ప్రతిఫలమే కదా. మేము స్వాతంత్రం కోసం పోరాడాం కాబట్టి మా ప్రతిఫలం మాకు ఇవ్వండి అని కదా తీసుకున్నారు పాకిస్తాన్ని. మరి ఇప్పుడు మాట్లాడే అధికారం, హక్కు ఎక్కడుంది వాళ్ళకి? వీళ్ళు ఇక్కడ దానికి తోడు మేము ఆనాడు మా పెద్దలు ఈ దేశం మీద ప్రేమతో ఇక్కడ ఉండిపోయారని చెప్తారు. 1946లో జరిగిన ఎన్నికలు ఇట్స్ ఎ రెఫరెండం ఫర్ భారతదేశాన్ని విభజించాలా వద్దా అనేటటువంటి దీని మీద జరిగిన ఎన్నికలు. పాకిస్తాను భారతదేశంగా విభజించాలా లేకపోతే కలిసి ఉండాలనా అనే దాని మీద 95% ముస్లింలు 96% ముస్లింలు విభజించాలని ఓటేశారు. కనీసం 10% మంది విభజించిన తర్వాత అక్కడికి పోవాలా. దీన్ని ఏమనాలా? మళ్ళీ ఇప్పుడు ఏమంటారంటే ఈ దేశం మీద ప్రేమతో ఆడతారు. మీరు ఒక్కసారి యూట్యూబ్లోకి వెళ్ళి పటేల్ వాయిస్ అని కొట్టండి. సర్దార్ పటేల్ వాయిస్ ఆయన మాట్లాడారు, నేను కాదు. రాత్రి వీళ్ళ మనసులు ఎట్ట మారిపోయినాయి, ఒక్క రాత్రిలోనే వీళ్ళు దేశభక్తులు అయిపోయారా అని చెప్పి సర్దార్ పటేల్ మాట్లాడిన మాటలు ఉన్నాయి, చూడండి మీరు. నేను చెప్తున్నటువంటి మాటలు కాదు, ఇవి చరిత్ర చెప్తున్నటువంటి మాటలు. అప్పుడే కొందరు గుర్తించారు ఈ అంశాన్ని. అప్పుడే అందరికీ తెలుసు, కానీ నెహ్రూ యొక్క కుతంత్రం వలన భారతదేశం ఇటు తయారైంది.
నెహ్రూ ఈజ్ నాట్ ఎ హిందూ. ఆయన చెప్పుకున్నాడు బై చాయిస్ ఆయన హిందూ అని. ఒక్కసారి గూగుల్లోకి వెళ్ళి గియాసుద్దీన్ గాజీ అని కొట్టండి, ఎవరి చరిత్ర వస్తుందో చూడండి. దానికి చాలా తార్కాణాలు ఉన్నాయి, చారిత్రకమైనటువంటి ప్రూఫ్స్ కూడా ఉన్నాయి, నెహ్రూ రాసినటువంటి లేఖలు ఉన్నాయి. అండ్ ఇందిరాగాంధీ సమయంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు ఉన్నాయి. నెహ్రూ చెల్లెలు ఆమె రాసినటువంటి కొన్ని లేఖలు ఉన్నాయి. అవన్నీ ప్రింటెడ్. నేనేమి నా సొంత విషయాలు ఏం చెప్పట్లే. వీటన్నిటి ఆధారంగానే వారు ఎవరు అనేది తెలుస్తుంది. ఈరోజు కూడా ముస్లింలు గంపగుత్తగా కాంగ్రెస్ని ఎందుకు గెలిపిస్తున్నారు, ఓట్లు వేస్తున్నారు? కారణం ఇది, మూలం అక్కడుంది. ఇప్పుడు ఇంత పాతకపోవడానికి అక్కడ సహాయం అక్కడ నుంచి మరి కాబట్టి ఆనాడు కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా హిందువుల కోసం ఏమన్నా పని చేశారా? రామ మందిరాన్ని వ్యతిరేకించాడు. అండ్ మన గుజరాత్లో సోమనాథ ఆలయాన్ని వ్యతిరేకించాడు. మన కాశీ శివాలయానికి అడ్డుపడ్డాడు. ఇంకా ఏం చేసినట్టు హిందువులకి? అండ్ ఆలోచించాడు అంటే హిందువుల్ని కట్టడి చేయడానికి అప్పుడు హిందువుల్లో బహుభార్యాత్వం ఉండేది. మనకు బహుభార్యాత్వం లేదని కాదు, ఉంది. కానీ ఎక్కువ శాతం మంది పరిస్థితులకు అనుగుణంగా, ఇప్పుడు ఏదైనా ఆరోగ్య సమస్య ఉంది లేదా బిడ్డలు కలగడం లేదు, అటువంటి పరిస్థితుల్లోనే పెళ్లి చేసుకునేవాళ్ళు తప్ప కామం కోసం పెళ్లి చేసుకునేవాళ్ళు కాదు. సో బహుభార్యాత్వం అనేది మనకు భారతీయులకు ఉన్నది. రైట్, అది మంచిదా కాదా అనేది అట్ట ప్రక్కన పెడితే నీకు వాళ్ళకి బహుభార్యాత్వం ఉంది. ఇస్లాంలో కూడా బహుభార్యాత్వం ఉంది. వీరెండింటినీ మనం ఏం చేసాం, హిందూ కోడ్ బిల్ తీసుకొని వచ్చి హిందువులకు బహుభార్యాత్వం లేదు, ఒకటే భార్యతో ఉండాల అని తీసుకొని వచ్చారు. మంచిదే, దాన్ని నేను చెడు అని చెప్పట్లేదు. ఎందుకంటే శ్రీరామచంద్రుడు మనకు ఆదర్శం కాబట్టి అది మంచిదే. కానీ దానికి తోడు ఒక క్రిమినల్ లాని తీసుకొని వచ్చారు, యూనిఫామ్స్ క్రిమినల్ లా. ముస్లింలు కానీ హిందువులు కానీ క్రిస్టియన్లు కానీ ఎవరైనా సరే క్రిమినల్ లా అందరికీ వర్తిస్తుంది. కానీ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకురాలేకపోయారు. యూనిఫామ్ సివిల్ కోడ్కు అడ్డుపడ్డాడు. కారణం ఏంటి? వాడికి తెలుసు, ఆనాడు నెహ్రూకి తెలుసు వీళ్ళకే బహుభార్యాత్వాన్ని నిషేధించాడు. రైట్, మంచిదే, నేను తప్పని చెప్పట్లా. అటువైపు కూడా చేయాలిగా, చేయలేదుగా. వాడు ఎంతమందిని అంటే అంతమందిని పెళ్లి చేసుకోవచ్చు, ఎంతమందిని అంటే అంతమందిని కానొచ్చు, వదిలేయచ్చు, అయిపోతుంది. సరే, వాళ్ళ సాంప్రదాయం అది, దాన్ని. కానీ నువ్వు చేసిన పని ఏంది? నిన్ను కట్టడి చేసి ఒకడిని వదిలేయడం వల్ల ఇక్కడ డెమోగ్రఫికల్ చేంజెస్ వస్తాయి. పోనీ ఇంకా చాలా జరిగినాయి అమ్మా, చాలా జరిగినాయి. ఎనిమీ ప్రాపర్టీ అని అంటారు, విన్నావా ఎప్పుడైనా ఈ పేరు? ఎనిమీ ప్రాపర్టీ. ఇక్కడి నుంచి పాకిస్తాన్ వెళ్ళిపోయినటువంటి వాళ్ళ ఆస్తుల్ని ఎనిమీ ప్రాపర్టీగా డిక్లేర్ చేస్తారు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చిన హిందువులు ఉన్నారు కదా, వాళ్ళకి ఆ ప్రాపర్టీస్ ఇవ్వాలి. ఎనిమీ ప్రాపర్టీస్ అన్నిటినీ వక్ఫ్ ప్రాపర్టీస్గా చేశారు. ఇప్పటికీ ఇది మాది అని చెప్పడానికి అదే కదా కారణం. చూడండి ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచన. ఒకడొచ్చి అసలు వక్ఫ్ బోర్డు అనేది ఏ మన ఇస్లామిక్ కంట్రీస్లో లేదు. భారతదేశంలో వక్ఫ్ బోర్డు ఎవరు చేసింది? నెహ్రూ. పోనీ అక్కడి నుంచి తర్వాత వచ్చినటువంటి వాళ్ళు దానికి అమెండ్మెంట్స్, ఏలు ఎక్కడ పెడితే భారతదేశపు పటం మీద ఏలు ఎక్కడ పెడితే అది వక్ఫ్. నీ దేవాలయాల ఆస్తులు కాజేస్తారు.
తమిళనాడులో ఒక గ్రామాన్ని వక్ఫ్ బోర్డుగా డిక్లేర్ చేశారు. అవును. దాంట్లో కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి టెంపుల్ ఉంది. టెంపుల్ కూడా వక్ఫ్ ఆస్తి. ఏం చేయాలి వీళ్ళని? సిగ్గుందా? హిందువులకు సిగ్గుందా? మళ్ళా ఇట్టటోళ్ళనే ఓట్లేసి గెలిపిస్తారు. ఇప్పుడు ఎవరు మనకు పని చేస్తారు, ఎవరు మన ధర్మానికి నిలబడతారు అనేటటువంటి ఆలోచన లేకుండా మనం తాత్కాలికమైనటువంటి ఫెసిలిటీస్ కోసం, లేకపోతే తాత్కాలికంగా ఏదో మందో బిర్యానో ఇంకోటో ఇస్తే 500 1000 ఇస్తే దాంతో నువ్వు ఓటేస్తున్నావే. అది నీ ధర్మానికి చేటు అని తెలిసినప్పుడు ఎందుకు నువ్వు వాళ్ళని అడ్డుకోలేకపోతున్నావు? ధర్మద్రోహం కదా అది. తర్వాత నీకే చెడుపు వస్తుంది. అయ్యో నాకు ఇబ్బంది వచ్చింది అని అంటే నువ్వు చేసుకున్నదే. ఇప్పటికీ అంటే మా దేవుడు ముందు అంటే మా దేవుడు ముందు, మీ దేవుడు పుట్టడం కంటే మా దేవుడు పుట్టాడు అంటూ కూడా మొన్న రీసెంట్ కూడా ఒక్క మాట చెప్తాను నేనమ్మా. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెప్పి మన వాళ్ళు చెప్తారు. అంటే ఉన్నది ఒకటే సత్యం, అనేకులు అనేక రకాలుగా దాన్ని వర్ణిస్తారు అని భారతదేశం ఏకేశ్వర ఉపాసనని ఇచ్చేసింది. వాళ్ళు కూడా ఏకేశ్వర ఉపాసనే. ఎవరు? ఇస్లాంలో కూడా ఏకేశ్వర ఉపాసనే. వాళ్ళేం బహుదేవతారాధన కాదు. మనది ఏకేశ్వర ఉపాసనే. నువ్వు బహుముఖాలుగా కనిపించిన, అనేక మంది దేవతలుగా మనకు కనిపించిన ప్రకృతి శక్తుల్ని మనం ఆరాధిస్తాం దేవతా రూపాల్లో. ఏ శక్తిని నువ్వు ఆరాధించినా అది ఆ పరమాత్ముణ్ణి ఆరాధించడమే, అంతే తప్ప ఈ పర్టికులర్ శక్తిని అని కాదు. అది మన సిద్ధాంతం. వాళ్ళు ఏమంటారంటే మా దేవుడే దేవుడు, మీ దేవుడు దేవుడు కాదు. ఇప్పుడు దేవుళ్ళు వేరైపోలా. ఇప్పుడు నీ దేవుడు దేవుడే, దేవుడో కాదో నీ దట్ ఈస్ యువర్ బిలీఫ్. వీ డోంట్ క్వశ్చన్, బట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు క్వశ్చన్ అవర్ గాడ్, అవర్ సిస్టమ్. ఎస్, అదే హిందువు ఇటువంటి ఆలోచన కానీ ఉంటే ఈ భారతదేశంలో ఒక్క ముస్లిం కానీ ఒక్క క్రిస్టియన్ కానీ బ్రతకగలడా? నువ్వు నా దేవుణ్ణే పూజించాలా, నువ్వు అల్లాను పూజిస్తే చంపేస్తామనంటే ఆలోచించమ్మా. సో హిందువు ఎప్పుడూ సెక్యులరే, కానీ తన మీదకి ఇది వచ్చినప్పుడు ఖచ్చితంగా తిరగబడడానికి సమాధానం చెప్తాడు. ఈ సెక్యులర్ అన్న పదానికి నిజంగా ఖచ్చితంగా నిర్వచనం చెప్పాలంటే ఏం చెప్తారు సార్? అమ్మా, సెక్యులర్ అనే పదాన్ని ఎందుకు తీసుకొని వచ్చారో నేను చెప్తాను. నేనమ్మా, ఫారెన్లో ఈ మిషనరీస్ ఇవి ఉన్నాయి కదా, క్రిస్టియన్ మిషనరీస్, ఇవి పరిపాలన వ్యవస్థ మీద ఎక్కువ ప్రభావం చూపించాయి. అంతేకాకుండా ఆనాటి సైన్స్ ఇన్వేషన్స్ మీద కూడా ఇవి వీళ్ళు రైట్ అంటేనే రైట్, అది వీళ్ళు తప్పంటే తప్పు. అట్లా చాలామంది చచ్చిపోయారు కదా. ఇది సూర్యకేంద్రక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి వాళ్ళని రాళ్లతో కొట్టి మరీ చంపారు. సో అందుకని ఫారెన్ పీపుల్ ఏం చేశారు అని అంటే ఈ క్రిస్టియన్ మిషనరీస్ని దూరంగా ఉంచడానికి సెక్యులర్ అనే పదాన్ని పెట్టి ప్రభుత్వాలకు మీకు సంబంధం లేదు, మీ మత ప్రచారం మీరు చేసుకోండి, ప్రభుత్వం సెక్యులర్గా ఉంటుంది అని క్రిస్టియన్ ఇదిని పెట్టారు. ఇప్పుడు భారతదేశంలోకి దాన్ని ఎట్లా తీసుకొని వచ్చారంటే సెక్యులర్ అనగానే అన్ని మతాలు సమానమే అన్న అర్థంలోకి తీసుకొని వచ్చారు. అది ఒక్క క్రిస్టియన్లకు మాత్రమే వర్తించే పదం వాళ్ళు తీసుకొని వచ్చింది, సెక్యులరిజం అనేది. ఏది వాళ్ళు తీసుకొచ్చింది, ఆ పదాన్ని తీసుకొచ్చింది, దాన్ని ఇక్కడికి అందరికీ అప్లై చేసి మన మీద ముసుగేశారు. చాలా సందర్భాల్లో అసలు వాడుతూ ఉంటారు. ఎక్కడ ఇది దాని ఆరిజిన్ ఇది. ఓకే, అంటే చొరబడ్డానికి భారతదేశం అనేది ఈజీ వే.
ఏది తీసుకొచ్చినా పాపం వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు, వీళ్ళని మనం మభ్య పెట్టవచ్చు. ప్రతి ఒక్కరి మైండ్ మభ్య పెట్టడానికి ఇప్పుడు వాళ్ళ ఫెసిలిటీ కోసం ఆ పదాన్ని స్టేక్ చేశారు. వాళ్ళ ఫెసిలిటీ కోసం ఆ పదాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఉండే ఇప్పుడు ఒక విషయం మా సద్య, ఒక దేశంలో వాళ్ళ పరిస్థితులు, వాళ్ళ పాలనా విధానాలు, వాళ్ళ యొక్క ఆచార విచారాలు ఇవన్నీ వాళ్ళ దీన్ని బట్టి వాళ్ళు దాన్ని ఖాయం చేశారు ఆ వర్డ్ని. దాన్ని తీసుకొని వచ్చి నువ్వు ఇండియాలో పెట్టి ఇక్కడ అన్ని మతాలు సమానమే అంటే ఎట్లా కుదురుద్ది? ఎట్లా అది ఒక్క క్రిస్టియానిటీకి మాత్రమే సంబంధించినటువంటి వర్డ్. నువ్వు చూడు కావాలంటే నేను చెప్పడం కాదు, అర్థం చూడు. విన్నాను, అందుకోసమనే ఒకసారి లోతుల్లోకి వెళ్ళి మీ ద్వారా తెలియజెప్పాలన్నట్టుగా అడిగాను. చాలా రకాలుగా విన్నాను, అసలు క్లారిటీ లేదు. దిస్ ఇస్ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బయాస్ వర్డ్. అంటే ఇట్స్ నోవేర్ రిలేటెడ్ టు యువర్ ఇండియా.